నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొరకు తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, సాంకేతిక కారణాలతో ఈవీఎం మిషన్లు పనిచేయకపోతే వెంటనే సరిచేసేలా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలరావు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విచ్చేశారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఎన్నికల ప్రక్రియలో తీసుకున్న చర్యలను వివరించారు. కలెక్టర్ ఎన్నికల సిబ్బంది వద్దకు వచ్చి ఎన్నికల నిబంధనలను తెలియజేశారు. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3200 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 108 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో 147 కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, అందుకు 180 మంది వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం మిషన్ సాంకేతిక కారణాలతో నిలిచిపోతే త్వరితగతిన సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉందని, పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన వారందరూ తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఎప్పుడు డౌన్లోడ్ చేశారు? డిలీట్ చేసి మళ్ళీ చేయమని ఇది ఏంటంటే చెక్ లిస్ట్ లాగా కొన్ని మర్చిపోతారు, ఓపెన్ చేస్తాం, ఏం చేయాలి నెక్స్ట్ డౌన్లోడ్ చేయాలి, చేసుకోవాలి. ఎప్పుడైనా వీళ్ళు బిజీ ఉంటే రిప్లేస్మెంట్ చేస్తున్నారు. సో పక్కన వాళ్ళు మ్యాప్ చేసి 1 స్టేట్ ఓన్లీ దిగావు కదా, అయితే నియర్ బై సెక్టర్ ఉంటుంది. కంట్రీ ఇమీడియట్లీ యూ కెన్ కాల్ నియర్ పెట్టాను అది స్ట్రాంగ్ రూమ్ అక్కడ నుంచి కదా మూవ్మెంట్. రేపు రిసెప్షన్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు చేసి అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే దాదాపుగా 90% డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తి అయిపోయినాయి. సో ఈ గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు పోలింగ్ పార్టీస్ రెడీ ఉన్నారు. ఇక్కడ నుంచి పోలీస్ ఎస్కార్ట్తో వాళ్ళని పోలింగ్ స్టేషన్ పంపించడం జరుగుతుంది. అక్కడ ఓవర్ నైట్ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు. ఒక పోలింగ్ టీంలో ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, ఇంకా 4 ఉన్నారు, అంటే 6 ఉన్నారు. ఇంకా కొన్ని పోలింగ్ రిజర్వ్లో ఉన్న కొంతమంది ఏదో ఒకటి అబ్సెంట్ ఉంటే అక్కడ నుంచి పెట్టడం జరుగుతూ ఉంది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. తర్వాత మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ లేని చోట్ల మనము వీడియోగ్రఫీ చేయాలి కాబట్టి వీడియోగ్రఫీ చేసి అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సో పోలింగ్ పార్టీ ఇప్పుడు వచ్చే 1-2 అవర్స్లో ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అన్ని విధంగా చర్య తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ఉన్న ప్రిజైడింగ్ ఆఫీసర్ మధ్యలో సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు 5-10 సెక్టర్స్ ఉన్నాయి, యావరేజ్గా 10 సెక్టర్స్, 10 పోలింగ్ స్టేషన్స్. అక్కడ ఉన్న అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం దాకా పోలింగ్ తర్వాత మెటీరియల్ పోలింగ్ రిసెప్షన్ సెంటర్లో వచ్చేదాకా అన్ని వాళ్ళు మానిటర్ చేస్తారు, అన్ని రిపోర్ట్ చేస్తారు. ఎవ్రీ యాక్టివిటీ ఇప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ మొబైల్ యాప్ ద్వారా మనకు రిపోర్ట్ చేస్తారు. ఈరోజు డిస్పాచ్ అయిన తర్వాత, అక్కడ చెడిపోయిన తర్వాత, రేపు ఉదయం మాక్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత, మళ్ళీ మాక్ పోల్ క్లోజ్ అయిన తర్వాత యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, తర్వాత ఎవ్రీ 2 అవర్స్లో 4% రిపోర్ట్ కూడా ఇస్తారు. సో మీకు కూడా ప్రజలకి కూడా చెప్తాను,
తెలియజేస్తాను, మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేస్తాం. ఎవ్రీ 2 అవర్స్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా రేపు తెచ్చుకోవడానికి చేస్తున్నాము. ఇలాంటి కొన్ని లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది ఏఎస్డీ లిస్టులో ఉన్నారు, అబ్సెంటీ ఓటర్స్ కొంతమంది వస్తారు, ఏ విధంగా ప్రిజైడింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈవీఎంస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వ్లో కూడా ఈవీఎంస్ సెక్టర్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. ఏదైనా అవసరం ఉంటే పోల్ టైంలో అన్ని ఈవీఎంస్ రిప్లేస్ చేస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని చెప్పి నేను జిల్లా స్థాయి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ వరకు, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి బూత్ లెవెల్ స్థాయి వరకు ఒక కమ్యూనికేషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు కూడా ఫోర్స్లో ఉంది. సో క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాంపెయినింగ్ చేయడానికి ఉండదు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వెహికల్ పాస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 2 పాసెస్ ఉంటాయి, 2 కార్స్ ఉంటాయి. అందులో కూడా క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ 5 కన్నా ఎక్కువ బండిలో కూడా కూర్చోడానికి ఉండదు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గమనిస్తున్నారు, అబ్జర్వర్ గమనిస్తున్నారు. కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్రెడీ క్యాండిడేట్స్ అంతా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో వచ్చే ఈ రోజు నుంచి సాయంత్రం దాకా రేపు పోల్ పూర్తి అయ్యేదాకా క్యాండిడేట్స్ని కూడా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సహకరించమని కోరుతున్నాను. ఓటింగ్ రోజు మన జిల్లా ప్రజలు, మన జిల్లా ఓటర్స్ 18,12,000 మంది దాదాపుగా ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్కి రావాలి. 100% ఓటర్స్ ఓటింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ కావాలి. ఇది రైట్ టు ఓట్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీ అందరూ కూడా ఉపయోగించాల్సిన మేము కోరుకుంటూ అందరికీ ఎక్కడైనా ఏదైనా ప్రెస్లో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చినా రియల్ టైంలో అటెండ్ చేయడానికి లోకల్ పోలీస్తో అలాగే జిల్లా స్థాయి పోలీస్తో అన్ని విధంగా బందోబస్తు చేయడం జరిగింది. అన్ని విధంగా జిల్లా స్థాయిలో అలాగే క్షేత్ర స్థాయిలో ఎలక్షన్ నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. అన్నీ మాకు ఇష్టం ఉన్నట్టు ఒక పోలీస్ స్టేషన్ సమస్యలుగా చేయడం, క్రిటికల్ చేయడం, వలనరబుల్ చేయడం కుదరదు. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం చేశాము, ఆల్రెడీ పూర్తి చేశాము. అటువంటి పోలింగ్ స్టేషన్లో ఇందాక చెప్పినట్టు 50% కన్నా ఎక్కువ పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్సైడ్ అవుట్ సైడ్ పోలింగ్ స్టేషన్ అన్నీ గమనిస్తున్నాం. ఇక్కడ చూస్తారు నా దగ్గర ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అన్ని కాన్స్టిట్యున్సీ అన్ని పోలింగ్ స్టేషన్ గమనిస్తున్నాము. సో ఏదైనా సమస్యలు ఉంటే రియల్ టైంలో ఆ టైంకి ఇమీడియట్లీ అటెండ్ అవుతాము. ఒకటి. రెండోది ఏమైందంటే ఎక్కడ కూడా వెబ్ కాస్టింగ్ లేని చోట్ల కూడా వీడియోగ్రఫీ పెట్టడం జరుగుతుంది. థర్డ్, మీకు చాలా చోట్ల ఈవీఎం సంబంధించి మెషిన్ ఉంది కాబట్టి ఏదో ఒక సమస్య వచ్చినా పోల్ టైంలో రీప్లేస్మెంట్ చేయడానికి ఒక ఆదేశాలు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఒక బెల్ ఇంజనీర్స్ అలాగే మన ఆరు స్థాయిలో చేసే ఏర్పాట్లు కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో రేపు కూడా ఎక్కడ కూడా ఓటింగ్ ఆగకుండా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ సమస్యలు రాకుండా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ప్లానింగ్తో అన్ని విధంగా రిసోర్సెస్ పెట్టి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. రేపు గూడూరు కాన్స్టిట్యున్సీ సంబంధించి ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లో మన ఓట్ ప్రశాంతంగా జరుగుతాయి. దానికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఉంటే మా మీడియాలో గమనిస్తాం. ఇది స్టోర్ వచ్చిన టీవీలో కూడా ప్రత్యేకంగా మీడియా మానిటరింగ్ సెల్ పెట్టి అక్కడ నుంచి ఇమీడియట్గా పోలింగ్ స్టేషన్ నేరుగా నా స్థాయి నుంచి మాట్లాడడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్లానింగ్ చేసుకున్నాము. మీ అందరికీ కూడా ఏదైనా సలహాలు సూచనలు ఉంటే రేపు కూడా ఇవ్వచ్చు, ఈరోజు కూడా ఇవ్వచ్చు. మళ్ళీ అవసరం ఉంటే ఇంప్రూవ్ చేస్తాం. మొత్తం ఎన్ని దాదాపుగా 700 కనుకోవచ్చు. అక్కడ కారణాలు ఏంటంటే కొన్ని పోలింగ్ స్టేషన్లో 90% ఓటింగ్ జరిగి ఉంటే గత ఎలక్షన్లో అంటే 2019 ఎలక్షన్లో 90% కన్నా ఎక్కువ ఓటింగ్ జరిగి ఉంటే అదేవిధంగా 75% ఒక క్యాండిడేట్కి ఓటు పడినట్లయితే అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అవుతుంది. రెండోది క్షేత్ర స్థాయిలో కొన్ని పోలింగ్ స్టేషన్లో 2 స్ట్రాంగ్ గ్రూప్స్ ఉన్నాయి. పొలిటికల్గా చాలా కాంపిటీషన్ ఉంది. అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య రావచ్చు. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ తర్వాత అక్కడ ఉన్న డిఎస్పీ కూర్చొని బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ పోలీస్, లోకల్ ఎస్ఐ కూర్చొని అటువంటి లిస్ట్ తయారు చేస్తారు. అటువంటి లిస్ట్ మన జిల్లాలో 691 గుర్తించడం జరిగింది. అక్కడ 100% వెబ్ కాస్టింగ్, 100% మైక్రో అబ్జర్వర్ డిప్లాయ్మెంట్, 100% వీడియోగ్రఫీ చేయడం, అదేవిధంగా 100% సిఏపిఎఫ్ చాలా చోట్ల క్రిటికల్ పోలీస్ స్టేషన్లో కూడా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల పోలీస్ బందోబస్తు ప్రకారం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫ్రమ్ స్టేట్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని విధంగా బందోబస్తు చేయడం. ఈవీఎం కూడా ఏంటంటే రైట్ టు ఓట్ ఉంది కానీ ఫోర్స్ చేసి ఓటింగ్ కూడా చేయించలేదు. ఎవరికి ఇష్టం ఉంటే ఓట్ చేస్తారు. అందుకే చూసి ఉంటారు మన జిల్లాలో కూడా 78% ఉంది. 100% ఉండవు. ఎందుకంటే చాలామంది ఓటు ఉన్నా కానీ రారు. కాబట్టి ఆ స్వీప్ యాక్టివిటీ చాలా చేశాం. ఇప్పుడు స్వీప్ మాట్లాడడానికి లేదు కానీ
మేము రియల్ టైంలో ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తున్నాం. మీరు ఎవ్రీ 2 hours. అంతకుముందు మేము ఇక్కడ నుంచి వస్తే మేము చెప్పేవాళ్ళం, మీరు కూడా ఇటు అడిగేవాళ్ళు, దాని టైం పడేది. నా మొబైల్ యాప్, అందుకే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. PDMS ఏదైతే రియల్ టైంలో ఓట్ అవుతుంది. ఏ పోలింగ్ స్టేషన్లో తక్కువ ఓట్ నమోదు అవుతుంది, ఏ ఏరియాలో తక్కువ ఓట్ నమోదు అవుతుంది, ఏ కారణాల వల్ల అవుతుంది, అది రియల్ టైంలో ఎప్పుడు రిపోర్ట్ చూసి రిటర్నింగ్ ఆఫీసర్ మానిటర్ చేస్తారు. వెంటనే సెక్టర్ ఆఫీసర్కి చెప్తారు, ఈ మీకు తక్కువ ఉంది పోలీస్ స్టేషన్లో, గమనించండి. ఏదైనా ఎవరైనా ఒక గ్రూప్ ఇంకో గ్రూప్కి ఆపుతున్నారా, ఏదైనా వల్నరబిలిటీ ఉంది, ఏదో ఒక గ్రూప్కి డినై చేస్తున్నారు, లోకల్ మెజిస్ట్రేట్ వెళ్తారు, లోకల్ పోలీసులు వెళ్తారు, తహసీల్దార్ వెళ్తారు. ఆ లెవెల్లో మానిటరింగ్ చేయడానికి ఈసారి చేస్తున్నానండి. ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు కొన్ని గ్రామాలు ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. అక్కడ ముందు నుంచి ఈరోజు కూడా చెప్తారు, తర్వాత రేపు కూడా అక్కడ ప్రిజైడింగ్ ఆఫీసర్కి కానీ అక్కడ సెక్టర్ ఆఫీసర్కి కానీ అన్ని విధంగా పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినట్టు ఆ గ్రామాల్లో తిరగడానికి కూడా అవకాశం ఉంటే తిరగడానికి కూడా ఆదేశాలు ఇవ్వాలి. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొరకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి గూడూరు నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు ప్రతిష్ట బందోబస్తు నడుమ తరలివెళ్లాయి. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచనల మేరకు గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ పోలింగ్ అధికారులకు ఈవీఎంలు మరియు పోలింగ్ సామగ్రి అందజేశారు. ఎన్నికల అధికారులు మరియు సిబ్బంది ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ వాహనాల ద్వారా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో కదిలి వెళ్లారు. లాక్టేటెడ్ ఉమెన్ పాలిచ్చే తల్లులు మాత్రం ఎగ్జామ్షన్, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేదు. అందరినీ కూడా రిజర్వ్ స్టాఫ్ని కూడా 1000 మంది ఓటర్స్ కంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేసి మీ టేబుల్స్ దగ్గరికి వచ్చేస్తే రూట్ వైజ్ మీరు రెడీ అంటే బస్సెస్లో ఎక్కించేసి పోలీసు కూడా వచ్చేస్తారు. దయచేసి అందరూ ఒక హాఫ్ అన్ అవర్ సహకరించగలరు. ఎవరైనా భోజనం చేయాల్సిన వాళ్ళు దాదాపు 20 మెయిన్ కౌంటర్స్ పెట్టాము, 10 సబ్ కౌంటర్స్ పెట్టాము. అందరూ SHOs, SIలు, CIలు, DSPస్తో మీటింగ్ పెట్టాను. ఎలాంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఎలాంటివి జరగవు. 147 పోలింగ్ స్టేషన్స్లో నేను ఒక్కరిని నా ఆఫీస్ ఉంటుందో కూడా చూడగలను. కాబట్టి అట్ ఏ టైం ఇన్నర్ పోలింగ్ స్టేషన్ లోపల ఒకటి, పోలింగ్ స్టేషన్ బయట ఒకటి, అవన్నీ కూడా నా ఛాంబర్లో మొత్తం 12 టేబుల్స్లో మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా బయట 200 తీసుకుంటారు సార్. అప్పుడు రాంగులు సార్ రూట్ 18 బస్ ముందు వెళ్ళిపోవాలి. రూట్ 18 ఏటీఎస్ కంప్లీట్ అయిపోయి ముందుకు రూట్ సార్ 19 సార్ 18 కంప్లీట్ సార్ 17 ఇది కాసులారు ఓకే సార్ కోట వస్తారు. నెక్స్ట్ కోట తర్వాత తప్పనిసరిగా మనం చేసే థ్యాంక్ యూ. చిన్న ప్రమాణాలు అతి చిన్న శనివారం నానబెట్టుకున్నాం, గురువారం నానబెట్టుకున్నాం అనే వాళ్ళకి ఒక చిన్న త్యాగాలు చేశారు. మామూలుగా విగ్రహాలు 3 యాగాలు ఉంటాయి. 3 యాగాలు: రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, వాజపేయ యాగం అని 3 యాగాలు ఉంటాయి. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం అంటే 2,50,000 పశువులు బలివ్వాలి. 2,50,000 యాగ అశ్వాన్ని ఎవరైతే రాజు ఉపయోగించుకుంటారో దాన్ని అశ్వమేధ యాగం అంటారు. వాజపేయ యాగం అంటే ప్రజల యొక్క ఆకర్షణకు బాగా పుట్టింది. 2,50,000 యాగ అశ్వాన్ని ఎవరైతే రాజు ఉపయోగించుకుంటారో దాన్ని అశ్వమేధ యాగం అంటారు. వాజపేయ యాగం అంటే ప్రజల యొక్క ఆకర్షణకు బాగా పుట్టింది. 2,50,000 యాగ అశ్వాన్ని ఎవరైతే రాజు ఉపయోగించుకుంటారో దాన్ని అశ్వమేధ యాగం అంటారు.
సారం ఒక్కటే. మనిషిని మనిషిగా ప్రేమించలేని వాడు తల్లిదండ్రులను ప్రేమించలేడు, తల్లిదండ్రులను ప్రేమించిన వాడు దేవుడిని ప్రేమించలేడు. అప్పుడు ఈ నారాయణ దర్శనాన్ని అడుగుతారు. మీరు ఈ స్వామివారికి దూరంగా 7 జన్మల పాటు దేవతలుగా 7 జన్మలు ఉండి స్వామి మే 13వ తేదీ సోమవారం జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూతుల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 81 పోలింగ్ బూతులు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 75,938 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బస్సు స్టార్ట్ అయినాయి ఇక్కడ అప్పుడే కదిలినాయి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు హక్కు కలిగిన వారందరూ తమ ఓటును తప్పక వినియోగించుకోవాలని గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ మైథిలి కోరారు. గూడూరు పట్టణంలోని మైథిలి హాస్పిటల్లో డాక్టర్ మైథిలి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకోవచ్చని, అయితే నేడు చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని అన్నారు. మా హాస్పిటల్ తరపున ఓటు వేసిన వారికి 3 నెలల పాటు ఓపీ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇవ్వడం జరుగుతుందని, ఈ విషయాన్ని మీ మిత్రులు బంధువులకు కూడా తెలియజేసి అందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మైథిలి హాస్పిటల్ గూడూరు. ఈ ఎలక్షన్స్ సందర్భంగా నేను ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అదేమిటంటే ఓటు వేస్తే ఉచిత ఓపీ అన్నది. ఓటు హక్కు అనేది మన అందరి హక్కు. ఇది చాలా కాలం నుంచి మనం పోరాటం చేస్తే మనకు లభించింది. ఇదొక వజ్రాయుధం. కానీ ఓట్లు ఎవరు వేయట్లేదు. ఎందుకంటే కొంచెం ఆ రోజు ఫ్రీగా ఉంటాం కదా, ఇంట్లో ఉంటాం, ఎందుకులే ఈ రాజకీయాలు మనకొద్దు అని అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మనం అందరం ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఏ ఊరికి వేస్తామో అనేది మన ఇష్టము, కానీ ఓటు హక్కు అయితే కంపల్సరీ వినియోగించుకోవాలి. ఆ హాస్పిటల్ తరఫున మేమేమనుకుంటున్నామంటే ఓటు వేసిన వాళ్ళకి ఒక 3 నెలల పాటు ఉచిత ఓపీని
మరియు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉచిత సలహాలు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్కి సలహాలు ఇవ్వబడును. ఒక 1 year పాటు ఇస్తామని అనుకుంటున్నాము. మీరందరూ ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకోవాలని హక్కు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరము ఓటు వేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ అందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓటు మన హక్కు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మనమందరం దీన్ని వినియోగించుకుందాం. మే 13 తేదీ సోమవారం 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలో గూడూరు నియోజకవర్గ పరిధిలో 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,45,205 ఓటర్లు నమోదై ఉన్నారు. వీరిలో పురుషులు 1,19,164 మంది కాగా స్త్రీలు 1,26,007 మంది ఉన్నారు. 34 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. నియోజకవర్గంలో పురుషుల కంటే స్త్రీలు అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ గూడూరు అసెంబ్లీ స్థానానికి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా మేరుగ మురళీధర్ ఎన్నికల బరిలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 16వ తేదీన విడుదల కాగా సుమారు 2 నెలల పాటు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించారు. గూడూరు అసెంబ్లీని 1952 సంవత్సరంలో ఏర్పడగా ఇప్పటికీ 16 సార్లు ఎన్నికలు జరగగా 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 5 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2 సార్లు వైసీపీ అభ్యర్థులు మరియు 2 సార్లు ఇండిపెండెంట్లు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం గూడూరు అసెంబ్లీ స్థానంలో 5 సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా 2 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ వరుసగా 2014 మరియు 2019 ఎన్నికల్లో విజయం సాధించింది. 2024 ఎన్నికలపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఏమి అడగలేదు. కలిసి వచ్చింది.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.